హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ హే బలవంత్. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే సుహాస్ వాళ్ళ ఫాదర్ నరేష్కి ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవాలని సుహాస్కి చిన్నప్పటి నుంచి కోరిక ఉంటుంది. పెద్దయిన తర్వాత సుహాస్ ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకుందామని అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. ఒక రోజు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు సుహాస్కి తెలుస్తుంది ఆ బిజినెస్ ఒక పెద్ద పత్తాపారం అని. ఆ బిజినెస్ని కొనసాగించలేక సుహాస్ ఆ బిజినెస్ని అమ్మేద్దాం అనుకుంటాడు. కానీ ఆ బిజినెస్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు. సుహాస్ ఆ బిజినెస్ని కొనసాగిస్తాడా లేకపోతే ఎవరికన్నా అమ్మేస్తాడా అనేదే సినిమా ప్లాట్. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. నేనైతే బ్లాక్ బస్టర్ అవుద్ది అనుకున్నా. థియేటర్లో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. కొంతమంది అయితే కింద పడి మరీ నవ్వారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళకి అంత అవసరం రాలేదు. ఎవరి కుర్చీల్లో వాళ్ళే ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ, ఎమోషనల్ దెబ్బ. స్టార్టింగ్ దెబ్బ బిజినెస్ ఉమెన్ కొంతమంది ఉంటారు, వాళ్ళేస్తారు. తర్వాత సుహాస్, తర్వాత వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ నానమ్మ ఎమోషనల్ దెబ్బలు వేస్తానే ఉంటారు. ఒక్క ఎమోషనల్ సీన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న మూవీ చివరికి జస్ట్ యావరేజ్ అయ్యింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుహాస్ ఈ సినిమా కరెక్ట్ గా సెట్ అయినట్లు అనిపించలేదు. ఇంత హై అండ్ కామెడీ స్క్రిప్ట్ కి ఆయన టైమింగ్ అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఈ స్టోరీకి కొంచెం గ్లామర్ అవసరం. ఆయన వేసుకున్న బట్టలు గ్లామర్ గా ఉన్నాయి కానీ ఆయనకి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఆయన సాంగ్స్ లో డాన్స్ వేస్తున్నప్పుడు లాంగ్ హెయిర్ తో చాలా షార్ట్ గా కనిపించాడు. అసలు హీరోలాగా అయితే అనిపించలేదు. సినిమాలో సాంగ్స్ అయితే ఫస్ట్ టైం విన్నాను, బాగానే ఉన్నట్లు అనిపించింది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. సినిమాలో పెద్ద మిస్టేక్స్ అయితే ఏమీ కనిపించలేదు. కానీ సుహాస్ ఊరందరికీ బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పిస్తూ ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన వాళ్ళ ఫాదర్ బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చింపురు జుట్టు చింపురు గడ్డంతో వెళ్తాడు. ట్రిమ్మింగ్ చేసుకోవాలి కదా. హీరోయిన్ హీరోని హీరో ఫ్రెండ్ని ఇంట్రెస్టింగ్ గాయ్స్ సో ఫన్నీ అన్నప్పుడు ఆమె మైండ్ వాయిస్ కి ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అవ్వదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తే పెద్దగా మిస్టేక్స్ ఏమీ లేవు. ఈ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు కానీ పిల్లల్ని తీసుకెళ్లొద్దు. ఫైనల్గా హే బలవంత్కి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.